సో మల్లేని లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫార్మసీ చేసిన స్టూడెంట్స్కి భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? ఫార్మసీ చేసిన వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్. ఎందుకంటే ఎవరైతే భూమి మీద మనుషులు ఎంతమంది ఉంటే అంతమందికి ఫార్మసీ హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్. అలాంటి జంక్షన్లో ఫార్మసీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్. ఫార్మసీ ప్రొఫెషన్ చేస్తే గవర్నమెంట్ సెక్టార్లో పనిచేయచ్చు, ఇండస్ట్రీ సెక్టార్లో. గవర్నమెంట్లో అంటే ఎస్పెషలీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్, హాస్పిటల్ ఫార్మసిస్ట్, రీటైల్ ఫార్మసిస్ట్, క్లినికల్ ఫార్మసిస్ట్. ఎక్కడైతే గవర్నమెంట్కి సంబంధించి అండర్టేకింగ్ ఉందో అక్కడంతా కూడా గవర్నమెంట్ ఫార్మసిస్ట్గా పనిచేయచ్చు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్. ఇండస్ట్రీ సైడ్కి వెళ్తే ప్రొడక్షన్, హౌ ద మెడిసిన్స్ ఎలా తయారు చేస్తారంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, దెన్ అనలిటికల్ R&D, దట్ ఈస్ అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, దెన్ క్లినికల్ ట్రయల్స్. సో అలా వేరియస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో పనిచేస్తూ, ఇది కూడా కాకుండా హీ కెన్ ఆల్సో బికమ్ ఎంటర్ప్రినర్. అంటే ఒకవేళ నేను ఓన్గా డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు హీ కెన్ సెటప్ ఏ ఫార్మా ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఈవెన్ ద హోల్ ఫార్మసీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. నవడేస్ థీమ్ ఏంటి? బెటర్ టు గివ్ జాబ్స్, బీ అన్ ఎంటర్ప్రినర్. అట్లాంటి కాన్సెప్ట్లో ఈ ఫార్మసీ కూడా హోల్డ్స్ గుడ్.